మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా సర్వ శుభాలు, దైవాశీస్సులు. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? మరొక మారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో నీవు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మరొక మారు దేవుడు నీ ఎడల ఆనందించాలంటే మనము రెండు సంగతులు ప్రాముఖ్యంగా తీసుకోవాలండి. ఆ రెండు సంగతులు మీకు తెలియజేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను సిద్ధపడ్డా. మొదటిగా, గత కాలంలో ఉండాలనుకున్నావు, గత సంవత్సరంలో దేవుడు నా ద్వారా సంతోషపడాలని అనుకున్నావు. కొన్ని విషయాలు తప్పిపోయావు, తీర్మానం చేసుకున్నావు, తప్పిపోయావు. మరలా ఈ సంవత్సరం కూడా తీర్మానం చేసుకోవాలి. అదేంటంటే, మొట్టమొదటిగా ఈసారి గట్టిగా పటిష్టంగా ఇక ప్రతి దినము నా ద్వారా దేవుడు సంతోషపడాలి, నా ఎడల దేవుడు ఆనందించాలి అని నువ్వు కానీ ముందుకెళ్తే, ఆ తీర్మానం పట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా నా దేవుడు నీ ఎడల దేవుడు ఆనందపడే అవకాశం ఉంది. ఒకటి 146వ కీర్తనలో ఉంటుంది. 146వ కీర్తనలో, దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎడల ఆయన ఆనందిస్తాడట. 146వ కీర్తనలో ఆ మాటలు ఉంటాయి. ఆయన అంటే భయము, మనుషులు కాదు, అధికారులు కాదు, లేకపోతే వేరే వాళ్ళు కాదు. దేవుడు అంటేనే ఒక భయము, ఒక భక్తి కలిగి ముందుకెళ్ళి, ప్రతిదీ నీ కృపేనయ్యా, గత కాలంలో నేను ఏదైనా కార్యాలు చూశానంటే అది నీ కృపేనయ్యా, ఈ సంవత్సరం కూడా ఏదైనా కార్యాలు నా ద్వారా నువ్వు చేయాలని ఉద్దేశించి ఉన్నావు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి అది కూడా నీ కృపే ప్రభువా. నేను ప్రార్థన చేస్తున్నా నీ కృపే, పాట పాడుతున్నా నీ కృపే, పరిచర్య చేస్తున్నా నీ కృపే, సంఘం కట్టి కొంతమందిని నడిపిస్తానన్నా నీ కృపే ప్రభు, నాదేమి లేదు నా ప్రభు అని ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు దావీదులుగా కనిపెట్టుకుంటారో ప్రతి దినము, అలాంటి వారి ఎడల దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే కృప అనేది చాలా విలువైందండి. పెద్దలు కూడా చాలామంది పాటలు పాడారు. నీ కృప నిత్యముండని, యేసయ్యా నీ కృప నాకు చాలును అని, నీ కృప లేని నేను బ్రతకలేనయ్యా అని. అంటే కృప అంటే ఆ పెద్దోళ్ళకి అర్థమైంది ఆ విలువ. కృప గురించి దావీదు కూడా అంటాడు, నీ కృప ఎంత విలువైనదో అని కదా. ప్రతిదీ మనం అనుకుంటాం, మనం అంత ప్రార్థన పరులము, నేనంత పరిచర్య చేశాను, నేనంత ప్రయాసపడ్డాను పరిచర్య కొరకు, నేను అట్లా ఇట్లా అని చెప్పేసి నేను అనుకుంటాం, మనందరం అనుకుంటాం. కానీ ప్రయాసపడితే అసలు దానికి కృప జోడించి మనకి కార్యం చేసింది ఎవరు? యేసయ్య కదా. ఆలోచించాలి కదా. భయము, భక్తి అనేది ఒక సేవకుడైనా, ఒక పరిచారకుడైనా, ఒక విశ్వాసైనా కనబరిచి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కృపనిస్తాడు మనకి. మన ఎడల ఖచ్చితంగా ఆయన ఈ సంవత్సరం అధికముగా ఆనందిస్తాడు. ఇది మొదటి సంగతి. రెండవది, ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతము కూడా దాన్ని అనుకూలం అయిన పరిస్థితులుగా మార్చుకునేటటువంటి విశ్వాసం అనేది మనము ఈ సంవత్సరము ఈ రోజు నుంచి మనం కనబరిచినప్పుడు దాని విషయంలో కూడా దేవుడు సంతోషిస్తాడండి. ఇది మనకి ఎవరిలో కనపడిద్ది ఈ విషయం అంటే, సంఖ్యాకాండము 13-14 అధ్యాయాల్లో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ విషయంలో మనకు కనపడుతుంది. కనాను దేశానికి వేగి చూడటానికి మోషే గోత్రానికి వచ్చి ఒకళ్ళ కాడికి 12 మందిని పంపించినప్పుడు, అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న వ్యక్తులను బట్టి 10 మంది చెడ్డ సమాచారం తెచ్చినప్పుడు, ఒక కాలేబు, యెహోషువ మాత్రము మంచి సమాచారం తెచ్చారు. అక్కడున్న వాళ్ళు లక్ష్య పెట్టాల, మనుషుల్ని, అక్కడున్న పరిస్థితులను లక్ష్య పెట్టాల. నా దేవుడు వాడిని ఎలాగైనా సరే మన చేతి కింద వాళ్ళు ఉంచుతాడు, వాళ్ళు మనకు ఆహారం అవుతారు, ఆ దేశం మంచి దేశం అని ఆ పరిస్థితుల వైపు చూడలా, ఆ కొండ వంటి వారి వైపు చూడలా. కొండ కంటే వాళ్ళకంటే నా దేవుడు బలవంతుడు అని వీళ్ళిద్దరూ ఏం చేశారు తెలుసా? ఆ దేశం మంచి దేశం, యెహోషువ మోషే గారు అని ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుటి సాగిలపడి వాళ్ళ మాటలు నమ్మొద్దు, మేము చెప్పింది నిజమని ప్రతికూలమైన పరిస్థితులను సైతం కూడా మన దేవుడు అనుకూలంగా మారుస్తాడు. ఇంతకాలం కొన్ని చేసుకుంటూ వచ్చాడు మన విషయంలో, దాన్ని కూడా మన దాకా తీసుకొస్తాడు, దాని విషయంలో కూడా మనకి దేవుడు కృపణిస్తాడు అని ఏం జరిగిందో తెలుసు. వాళ్ళు అక్కడ మంచి సమాచారం తీసుకొని వచ్చేట్లుగా మనం చూస్తాం. అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకొని విశ్వాసాన్ని కనబరిచిన అప్పుడే ఒక కాలేబు, యెహోషువ మాత్రమే కాదు, ఈనాడు మనం అందరం కూడా ఈ సంవత్సరము భవిష్యత్తులో మనం సాతానుతో ఢీ కొట్టే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి.
ప్రతికూలమైన పరిస్థితులు ఇప్పటి నుంచి మరి క్రైస్తవులకి కొన్ని సంవత్సరాలుగా వస్తా ఉన్నాయి. సువార్తకు ఆటంకము, చర్చిల మీద దాడులు, సేవకుల మీద దాడులు. సో ఇలాంటివి వస్తున్నప్పుడు ఈ సంవత్సరం కూడా ఏమో ఫేస్ చేసే అవకాశం ఉంటుంది మనం. ప్రతికూలమైన పరిస్థితులను కూడా మనం ఫేస్ చేసినప్పుడు కాలేబు యెహోషువలాగా మనం ఏం చేయాలో తెలుసా? నా దేవుడు సమర్థుడు, ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం ఎత్తిపట్టి యాకోబులాగా నేను ప్రార్థన చేస్తాను. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు, నువ్వు నాకు అలా ఇచ్చావు కదా ఆ వాగ్దానం అని చెప్పేసి, ఆ వాగ్దానాన్ని గుర్తుపట్టి దేవుని మనసును గెలిచి ఆయనతో పోరాడి విరిగి నలిగి ఆశీర్వాదం పొందుకున్నట్లుగా దేవుని ఎడల అతని ఎడల యాకోబు ఎడల దేవుడు ఎలాగైతే ఆనందించాడు అక్కడ, ఇప్పుడు నచ్చావు యాకోబు అన్నట్లుగా నీవు నేను కూడా మరి కాలేబు యెహోషువలాగా ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ ఎడల ఈ సంవత్సరం దేవుడు ఆనందిస్తాడు. ఇవే కాదండి, చాలా ఉన్నాయి. మట్టుకు ఈ 2 నిర్ణయాలు మనం తీసుకున్నాం ఈ సంవత్సరం. ఖచ్చితంగా నీ ఎడల నా ఎడల దేవుడు కృప చూపేవాడిగా ఉండి ఆయన మన ఎడల ఆనందిస్తాడు. ఆమేన్.